ఈరోజు మా మిత్రులు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని విజయవాడ జైల్లో మేము మా దేవినేని అవినాష్ గారు మల్లాది విష్ణు గారు కలిసి రావడం జరిగింది. చాలా బాధాకరం. తప్పుడు కేసులు పెట్టి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ కేవలం ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పని చంద్రబాబుని నారా లోకేష్ని వీళ్ళందరినీ కూడా గట్టిగా వారి యొక్క వాయిస్తో నిలదీస్తున్నాడని చెప్పని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు సందులో ఉన్నంత మాత్రాన ఎవరైతే కల్తీ మద్యం కేసులో ఉన్న వ్యక్తి వీళ్ళ సందులో ఉన్నంత మాత్రాన ఇతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి తప్పుడు ఆధారాలు, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు కేసులు పెట్టి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికి 68 రోజులు ఎటువంటి తప్పు లేకుండా ఒక బీసీ నాయకుడు, మా పార్టీకి ముఖ్య బీసీ నాయకుడు, అటువంటి బీసీ నాయకుడిని వేధించడం అనేది చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పు చేయని వ్యక్తి, ఎప్పుడు కూడా బీసీల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి